హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ధర్మారం మండలం అయితే వెళ్తున్నా. వేరే వర్క్ మీద ధర్మారం మండలం వెళ్తూ ఉంటే ధర్మారం మండలం నా విలేజ్ను అనుకొని కొంచెం ఒక 1 కిలోమీటర్ ముందుకు వెళ్ళిన తర్వాత రాజారాంపల్లి అనే స్టేజ్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడ ఒకటి బెలూన్ థియేటర్ ఉందని చెప్పి ఫ్రెండ్ అన్నాడు. అయితే అదే కన్స్ట్రక్షన్ ఆ టైంలోనే మేము ఒకసారి చూసినాం దాన్ని. అప్పుడు అది ఓపెన్ కాలేదు, ఒక 6 మంత్స్ బ్యాక్ అనుకుంటా. నేను అంతకుముందు లీవ్కి వచ్చినప్పుడు చూసినాము. కానీ ఇప్పుడైతే ఇక్కడ వర్క్ ఉండి వచ్చేసరికి నాకు అది గుర్తొచ్చింది, అది చూపెడదామని చెప్పి అక్కడికి వెళ్తున్నాం ఈరోజు మనం. నేను ఇప్పుడు ధర్మారం కన్నా ఒక విలేజ్ ముందు ఉన్నా. ఇది ఎక్కడ అంటే కరీంనగర్ నుంచి లక్షట్పేట వెళ్తున్నప్పుడు, కరీంనగర్ నుంచి మంచిర్యాల, కరీంనగర్ టు మంచిర్యాల, ఆదిలాబాద్ వయా లక్షట్పేట, రాయపట్నం లక్షట్పేట ఆ రూట్లో ఈ మధ్యలో కరీంనగర్ దాటిన తర్వాత చొప్పదండి మండలం, తర్వాత ధర్మారం మండలం, తర్వాత రాజారాంపల్లి అనే స్టేజ్. ధర్మారం నుంచి 1 కిలోమీటర్ ముందుకు రాజారాంపల్లి స్టేజ్ దగ్గర నుంచి లెఫ్ట్కి తీసుకోవాలి. మళ్ళీ జగిత్యాల వెళ్ళే రోడ్ వెళ్ళాలి. నేను చూపిస్తాను. ఆ జగిత్యాల వెళ్ళే రోడ్కి 1 కిలోమీటర్ ముందు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్కి ఉంది. ఫస్ట్ వచ్చేసి ధర్మారం, కరీంనగర్ నుంచి వస్తున్నప్పుడు ధర్మారం నుంచి 1 కిలోమీటర్ ముందుకి రాజారాంపల్లి స్టేజ్, మెయిన్ రోడ్ మీదనే వెనకాల నా రోడ్ కనబడుతుంది కదా, ఆ స్టేజ్ రాజారాంపల్లి నుంచి మళ్ళీ లెఫ్ట్కి తీసుకోవాలి. మనం లక్షట్పేట వెళ్తున్నప్పుడు లెఫ్ట్కి తీసుకొని జగిత్యాల రోడ్ వెళ్ళిన తర్వాత 1 కిలోమీటర్ అట్లా కిలోమీటర్ కాదనుకుంటా, కిలోమీటర్ లోపలే లెఫ్ట్ సైడ్ అనుకుని ఉంది మనకు రోడ్డు కనిపిస్తుంది. అంటే మనకు మంచు ఇల్లులు ఉంటాయి కదా, ఇగ్లోలు ఉంటాయి కదా, ఆ ఇగ్లో టైప్లో చేసారు. బాగున్నది అది. నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. అసలు మనకు వింటర్ సీజనే కాకపోతే ఎండలు ఎట్లున్నాయంటే దారుణంగా ఉంది. బైక్ మీద వచ్చేసరికి కొంచెం ఇట్లా మనకు రైడ్గా అలిస్ట్ అయినట్టు అనిపిస్తే వచ్చేసి ఇక్కడ కూర్చున్నా. ఇదో పెద్ద మర్రి చెట్టు ఉంది. నాకు ఐడియా వచ్చిన తర్వాత ఆ మర్రి చెట్టు ఐడియా ఆ ధర్మారం దగ్గర ఇది ఉంది కదా బెలూన్ థియేటర్, అది ఒకసారి మన వ్యూవర్స్కి చూపెడదామనే కాన్సెప్ట్ తోటి మళ్ళీ నేను ట్రైపాడ్ పెట్టినా. ఇది లాంచ్ చేసి చూసేసరికి మనల్ని అందరూ మన పర్సనాలిటీ, మన కథ షో చూసి మన యూట్యూబ్ ఛానల్ ఎంత సబ్స్క్రైబర్లు అని అడుగుతున్నారు. ఎవరైనా ఛానల్ పేరు చెప్పు అంటే నేను చెప్పట్లేదు. ఎందుకంటే మనకు 50 కదా సబ్స్క్రైబర్లు 50 మందే ఉన్నారు. అందుకని నేను ఎవరికి చెప్పట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి దాదాపు ఒక 1 మిలియన్ సబ్స్క్రైబర్ వెళ్ళిన తర్వాత 1 మిలియన్ 2 లక్షలు చేయాలి ఫస్ట్ అయితే. ఒక 1 లాక్ సబ్స్క్రైబర్ అయిన తర్వాత వాళ్ళందరికీ మనం బాజాప్తా కాన్ఫిడెంట్ లెవెల్ తోటి ఇదండి మా యూట్యూబ్ ఛానల్ అని చెప్పడానికి మీరు ఆ కాన్ఫిడెంట్ నాకు ఇవ్వాలి. సబ్స్క్రైబ్ చేయాలి, బెల్ ఐకాన్ నొక్కాలి, కామెంట్లు, లైక్లు విపరీతంగా కొట్టాలి. మన ఛానల్ అనేది హైప్ అయిపోవాలి. ఒకటే చెప్పండి. ఇక మనం వాళ్ళు అడిగితే ఏ ఛానల్ అంటే మీరు నంబర్ ఇవ్వండి, నేను వాట్సాప్కి లింక్ షేర్ చేస్తా అని చెప్పి వాళ్ళ నంబర్ తెచ్చుకుంటున్నాను. ఛానల్ పేరు చెప్పట్లేదు నేను, ఎందుకంటే ఎడిట్ చేసిన తర్వాత నేనే మీకు లింక్ పెడతా అని చెప్తున్నాను. అందుకే మీరు ఏం చేయాలంటే నాది కొంచెం ప్రెస్టేజ్ లెవెల్ దక్కిస్తారు, లెవెల్ పెంచాలి. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ కొట్టుర్రి, లైకులు కొట్టుర్రి. వచ్చిన ఇక్కడ కూర్చొని వాటర్ తాగుదామని చెప్పి నేనైతే ఇప్పుడు 20 కిలోమీటర్స్ అట్లా వచ్చిన. ఎండ దిమ్ముమని చెప్పింది కొంచెం తల ఇట్లా అయిన తర్వాత ఇప్పుడే నేను 3కి అట్లా బయటికి వెళ్ళినా, కానీ ఎండ మాత్రం దారుణంగా ఉంది. ఇక్కడ ఆగిన తర్వాత చూపెడదామని చెప్పి మాట్లాడుతున్నాను. వీడియోని మాత్రం మీరు ఈ వీడియో మాత్రం ఒక దాదాపు పెద్ద కొత్తలేవు 10,000 లైకులు రావాలని కోరుకుంటున్నా, 20,000 వ్యూస్ రావాలని కోరుకుంటున్నాను. మంచిర్యాల అంటే వయా లక్షట్పేట చూసుకోవాలి. రాయపట్నము ధర్మారం దాటిన తర్వాత మనకు రాజారాంపల్లి వస్తుంది. ఇక్కడ నుంచి ఇంకొక రోడ్ అయితే మనకు పెద్దపల్లి టు జగిత్యాల రోడ్ ఉంటుంది. పెద్దపల్లి రామగుండమా మనకు తెలియదు. కాకపోతే ఇక్కడ నుంచి జగిత్యాల కట్ అవుతుంది లెఫ్ట్ సైడ్కి
ఎగ్జాక్ట్గా ఇక్కడ ధర్మారం దాటిన తర్వాత రాజారాంపల్లి ఇది స్టేజ్. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ రోడ్ ఉంటుంది, జగిత్యాల వెళ్ళే రోడ్ ఉంటుంది. అక్కడ లెఫ్ట్ తీసుకొని కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాతనే బెలూన్ థియేటర్ అనేది అయితే మళ్ళీ లెఫ్ట్ సైడ్లోనే అది లొకేట్ అయి ఉంది. మనం ఇట్లా స్ట్రైట్గా వెళ్తే లక్షెట్టిపేట రాయపట్నము. మనం ఇట్లా లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నాం మనం. ఈ రోడ్ అయితే జగిత్యాల వెళ్తుంది ఇట్లా సీదా. జగిత్యాల వెళ్ళే రోడ్లో మనకు అప్రాక్స్ 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత థియేటర్ అయితే వస్తుంది. చూడండి, మనం లెఫ్ట్ సైడ్ అని చెప్పినాం కదా, ఇదే థియేటర్ దగ్గర అయితే వచ్చినాం మనం. శ్రీనివాస సినిమాస్. మన కంప్లీట్గా చిన్నప్పుడు స్కూళ్ళల్లో మనం చదువుకున్నప్పుడు ఇగ్లూ టైప్లో అయితే ఉంది థియేటరు. నేను ఒకసారి వచ్చాను ఫ్రెండ్స్, మనం థియేటర్ ముందుకైతే చేరుకున్నాము. థియేటర్ లోపలికి వెళ్ళి చూపిస్తాం మీకు ఎట్లుంటుంది అనేది. లోపల మనకు వదండి ఇట్లాంటి విలేజ్ పీపుల్కి అయితే సండే వచ్చి మంచిగా ఎంజాయ్ చేసే ప్లేస్గానే కనబడుతున్నది. లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాం మరి ఏ విధంగా ఉంటుంది ఏంటి, లోపల ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, టికెట్ ఎంత ప్రైస్ అనేది మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఇప్పుడు అయితే స్కంద సినిమా నడుస్తుంది. ఎంట్రన్స్ ఈ విధంగా ఉంది. ఇవైతే టాయిలెట్స్. మనకు ఎంటర్ కాగానే ఇక్కడ సిట్టింగ్ కోసం అవుతుంది. ఇది షో ఇంటర్వెల్ టైంలో వచ్చి కూర్చుంటారా? ఇది అయితే టికెట్ కౌంటర్. ఇది టికెట్ కౌంటర్ బాగుంది, మనకు దగ్గరలోనే చూడడానికి. కాకపోతే జనాలు అనేటివి అదే ఈ థియేటర్ హైదరాబాద్లో ఉంటే మాత్రం పిచ్చి జనాలు ఉంటారు. మనం హైదరాబాద్ వెళ్ళి చూస్తాం కానీ దగ్గర ఉన్నదాన్ని దేన్ని కూడా పట్టించుకోము. ఇది కూడా ఒక వండరే. ఇది ఆఫీసు. ఇదేంటే ఇది వెనుక మిషనరీయా? మనకి ఎంట్రన్స్ అయితే ఇటువైపు నుంచి ఉంటుంది. డైలీ ఒక షో మాత్రమే చూపెడుతున్నారంటే ఇక్కడ 6కి. ఫస్ట్ ఓపెన్ అయినప్పుడు ఎన్ని ఉండే షోస్? ఇదైతే ఎంట్రన్స్ మనకి. లోపల అయితే మనకు అస్సలు నిజంగా మనకు థియేటర్ ఎట్లుంటుందో అంతకన్నా జబర్దస్త్ ఉంది. లోపల నుంచి సూపర్గా ఉంది. చూడండి లోపల థియేటర్ అయితే పైన కదా థియేటర్. అది థియేటర్ అంటే ఈ లైటింగ్ ఎప్పుడు సినిమా నడిచేటప్పుడు కూడా ఇట్లే ఉంటుందా? ఇది బంద్ అయి ఉంటుంది. అంటే కెపాసిటీ ఎంతమంది? ఇది 100 మెంబర్స్ అయితే కూర్చొని మనం సినిమా చూడొచ్చు. ఇది ఎంత ఎంఎం థియేటర్ అన్న? 35 ఎంఎం థియేటరు. సౌండ్ డిజిటల్ కదా, డాల్బీ. మనకైతే బయట నుంచి బెలూన్ అన్నట్టు ఆ ఫీల్ అయితే రావట్లేదు. కంప్లీట్గా లోపల ఫినిషింగ్ మాత్రం మన థియేటర్ కన్నా మంచిగా ఉంది. ఏసీతో సూపర్గా ఉంది. టికెట్ ఎంత అన్న? 150 ఈచ్. ఎక్కడ కూర్చున్నా 150 అంట టికెట్కి. సూపర్గా ఉంది చూడండి. నా దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి చూసి సండే ఇక్కడ ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు.